ఎవరు పడితే వాళ్ళు డమ్మీ అంటూ డైలాగ్ చెప్తే రియాక్షన్ మామూలుగా ఉండదని హెచ్చరిస్తోంది తెలంగాణ బీజేపీ. ఇప్పటి వరకు ఒక లెక్క, కొత్త అధ్యక్షుడు వచ్చాక మరో లెక్క అంటూ రాజకీయ ప్రత్యర్థుల్ని సవాల్ చేస్తున్నారు కమలం నేతలు. మరోవైపు తమని డమ్మీ అని ట్రోల్ చేస్తున్న వారికి తానేంటో చూపిస్తా అన్నారు కొత్త చీఫ్ రామచంద్రరావు. రాజకీయ ప్రత్యర్థులకు ఇదే డైలాగ్ చెబుతున్నారు తెలంగాణ కమలం పార్టీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు. తనను డమ్మీ అంటూ ట్రోలింగ్ చేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దమ్ముంటే నేరుగా తనతో పోరాడాలని సవాల్ చేశారు. తాను సాఫ్టే, కానీ యుద్ధంలో దిగితే కథ మామూలుగా ఉండదంటూ రాజకీయ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. రామచంద్రరావు స్వాముడు కావచ్చు, మెత్తడు కావచ్చు, ఎస్, కానీ యుద్ధానికి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీసాను బయట. కత్తి పొడవుగానే ఈరోజు ప్రజాస్వామ్యంలో నడవదు, కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. డమ్మీ అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండి, అది అసలైన దమ్ము. డమ్మీను మీరు కాబట్టి, మీకు దమ్ము లేదు కాబట్టి వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మిత్రులారా. తమ పార్టీ అధ్యక్షుడి ఎంపికపై పనికిమాలిన నోళ్లకు సమాధానం చెప్పనవసరం లేదని తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక మీదట బీజేపీ ఆ పార్టీతో కుమ్మక్కైంది, ఈ పార్టీతో కుమ్మక్కైంది అని ఎవరైనా విమర్శిస్తే రియాక్షన్ మరోలా ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్, రేవంత్ కు దమ్ముంటే తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రతిరోజు కాంగ్రెస్ వాడు అంటాడు బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుమ్ముక్కైందని, బీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కైందని. మేమెవరితో కుమ్ముక్క కాము, మేము కుమ్ముక్కయ్యేది తెలంగాణ ప్రజలతో తప్ప మరే పార్టీతో మేము కుమ్ముక్క కాము. మిసైల్ లాంటి రామచంద్రరావు అధ్యక్షతన దూసుకుపోతామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అవుట్, బీజేపీకి అధికారం పక్కా అని తేల్చి చెప్పారు. బీజేపీలో నో గ్రూప్స్, ఉన్నది కెప్టెన్ మోదీ టీం ఒక్కటే అన్నారు. పనిలో పనిగా రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీ వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదన్న విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. ఈయన ఈ గ్రూపు, ఆయన ఆ గ్రూపు, ఈయన అడ్జస్ట్ ఏం లేదు. అందరం నరేంద్ర మోడీ గారి బ్యాచ్. నాది ఏ బ్యాచ్ కాదు, మనది ఏ బ్యాచ్ కాదు, ఒక టీం అన్నది, ఇండియా టీం అన్నది. మన టీంకి నాయకుడు, ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు, మన కెప్టెన్. అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ధైర్యంగా ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా నేను సవాల్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీని, మీరు అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేసే దమ్ము మీకుందా? మొత్తానికి కొత్త అధ్యక్షుడి రాకతో మళ్లీ యాక్టివ్ అయ్యారు బీజేపీ నేతలు. ఇకపై ఒకే మాట, ఒకటే బాట, ఒకే గ్రూప్ గా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చుక్కలు చూపిస్తామని చెబుతున్నారు.